గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్, పేరు విజయలక్ష్మి గారు, వరంగల్. మంచి రాడికల్ అన్నమాట. ఎన్నో నేరాలు చేసిన రాడికల్. తర్వాత ఫైర్ చేయమని నాకు కోర్టు కూడా పంపించాను. బందోబస్తు అనగానే గంటలు గంటలు నిల్చోవాలి. దమ్ముంటారనరా ముఖముఖి తెలుసుకుందాం, నేను కింద పడే లోపల ఆరుగురు చంపుతా అన్నట్టుగా. 1 ఇయర్ అంటే నా యాటిట్యూడ్ ఏంటంటే ఎవరి మాట వినానండి. ఈ 18 సంవత్సరాలు 15 సంవత్సరాల చరిత్రలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి, 1-2 కేసు. వినాయక చవితి అయితే ఆ వినాయక చవితి సందర్భంగా ఒక హిందువు ఒక ముస్లిం ఇద్దరు కొట్టాడుకుంటారు. కానీ పివి నరసింహరావు గారు మీ వైపు నుంచి ఎందుకు క్షమాపణ కోరారు? రిపోర్టర్ అయితే అటు ఇటు తిరుగుతుంది, అనుమానాస్పదంగా తిరుగుతుంది. ఆమెను చెక్ చేస్తా అంటే చేయనివ్వట్లేదు. ఇప్పట్లో ప్రజలకి పోలీసు అంటే గౌరవం, భయం ఉండదు. ఇప్పుడు అది తగ్గిపోవడానికి కారణం ఏంటి? తగ్గిపోవడానికి కారణము ఒక ఎంఆర్ఓ మీద కంప్లీట్. వాళ్ళ కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్, పేరు విజయలక్ష్మి గారు, వరంగల్. 1989లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన విజయలక్ష్మి గారు ఇటీవల కాలంలో రిటైర్ అయ్యారు. ఆమె 1989లో డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీసింగ్ ఎలా ఉండేది, ప్రస్తుతం పోలీసింగ్ ఎలాగుంది, ప్రజలకు పోలీసుల మధ్యన గ్యాప్ పెరగడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని మేడం మీద తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. 1989లో డిపార్ట్మెంట్ వచ్చేసరికి అవునండి, ఆ టైంలో ప్రజలకి పోలీసులు అంటే ఒక గౌరవం, ఒక భయం, ఇన్ని రకాలు కనిపించేది. అవును, అంటే పోలీసులు వస్తున్నారంటేనే భయపడేవారు, వాళ్ళు చెప్పిన మాట వినేవారు, వాళ్ళు కనబడితే రెస్పెక్ట్ ఇచ్చేవారు, ఇన్ని రకాలుగా ఉండేది. అవును. కానీ అది క్రమేపీ పూర్తి తగ్గిపోయి పోలీసులు అంటే ఒక చులకన, వాళ్ళంటే లెక్కలేనితనం, ఇన్ని రకాలు కనిపిస్తుంది. అవును. కానీ సొసైటీకి పోలీస్ లేకపోతే సొసైటీ అనేది కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్. దీనికి కారణం సోషల్ మీడియా అనుకోవాలా, లేదు పోలీసుల మీద సినిమాలోని టీవీలో వచ్చే దుష్ప్రచారం అనుకోవాలా, లేదు పోలీసుల్లో వచ్చిన కొన్ని మార్పులు అంటే ప్రజల పట్ల చులకనగా మాట్లాడడం, హార్ష్గా మాట్లాడడం, కరప్షన్, ఇవన్నీ కారణాల వల్ల పోలీసుల పట్ల ప్రజలకి చులకన భావం ఏర్పడిందా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు విజయలక్ష్మి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు, అసలు ఆడవాళ్ళకి అప్పట్లోనే పోలీసులు అంటేనే ఆడవాళ్ళకి పంపడానికి పెద్దవాళ్ళు ఒప్పుకునేవారు కాదు. అటువంటి క్రమంలో మీరు ఎలా వచ్చారు? నేను ఇదివరకు గతంలో టీచర్గా జాబ్ చేసిన అండి. మీ సొంత ఊరు ఎక్కడ? సొంత ఊరు గుడిపూడి, అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ సత్తెనపల్లి దగ్గర గుడిపూడి. అక్కడ ఉండే మాది మైగ్రేటెడ్ ఫ్యామిలీ. మా డాడీ కరీంనగర్లో కానిస్టేబుల్ జాయిన్ అయిన తర్వాత ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యాడు. మీరు పోలీస్ ఫ్యామిలీ? పోలీస్ ఫ్యామిలీ. నేను ఇంతకుముందు టీచర్ జాబ్ చేసినానండి. ఎంఏ బీడీ చేసినాను, టీచర్ జాబ్ చేసినాను. టీచర్ జాబ్ చేసినప్పుడు నాకెందుకో తృప్తి అనిపించలేదు. ఎందుకంటే సమాజం కోసం బాలబాలికలు తయారు చేయడం ఇదంతా బాగానే ఉంటుంది, కానీ నేరుగా సహాయం చేయడానికి పోలీస్ వ్యవస్థ ఒకటే సరైన మార్గం అనిపించింది. అంటే టీచర్గా జాబ్ చేశారు కానీ తృప్తి లేవలేదు? అవునండి, టీచర్ జాబ్ చేసినా తృప్తి లేదు నాకు. ఎందుకంటే ప్రజలకి నేరుగా సహాయం చేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అందులో మా డాడీ కూడా అది డిపార్ట్మెంట్ కనుక ప్రజలకి న్యాయం చేయడం అనే ఉద్దేశంతో సత్వర న్యాయం జరుగుతుంది. మేము చేయగలిగిన పనులు ఎవరు చేయలేరు. అందువల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా జాయిన్ కావాలనుకున్నా అండి. మీ నాన్నగారితో ఉన్నారు, పోలీస్ క్వార్టర్స్ ఉండేవారు. అవును. మీ నాన్నగారు ఎప్పుడో పొద్దున వస్తారు, ఎప్పుడో రాత్రి వస్తారు, ఏ పండగకు వస్తారో దేనికి కూడా మీకు తెలియదు. అవును. మీ నాన్నగారు కష్టాలను చూసిన తర్వాత మీరు మరి అదే డిపార్ట్మెంట్ ఎందుకు ఎంచుకున్నారు? మా నాన్నగారు కష్టాలు అనిపించలేదండి. ఆయనకి షూ పాలిష్ చేయడం కానివ్వండి, డ్రెస్కి స్టార్స్ పెట్టడం కానివ్వండి, ఆయన మోటార్ సైకిల్ వెళ్తున్నప్పుడు అన్ని విధాలు నేను ఒక మగపిల్లగల్లా చేసేటోడిని. ఎటుపోతున్నా డాడీ వాళ్ళని అడిగేదన్నమాట. అడిగితే ఇవాళ దొంగలు పట్టుకోవడానికి వెళ్ళిండ్రమురా అన్నట్లాంటి చెప్పేది. ఏమైంది ఆ కేసు అన్నట్టు అప్పటి నుండే
ఇంటర్మీడియట్ నుండి ఆ విధంగా అలవాటైపోయింది. అలవాటైపోయి ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలని అనిపించిందండి. ఓకే, టీచర్గా జాబ్ చేశారు. అవునండి, మరి 1989లో అందులోకి వచ్చారా? అవునండి. అంతకుముందు టీచర్ జాబ్ తొర్రూరు, మరిపేడ అట్లా చేసినాను. అయితే తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ పడిన తర్వాత అప్లై చేసినాను. కేవలం 2 సీట్లే, ఒకటేమో రిజర్వేషను, రెండోదేమో ఓసీ. మన తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ రీజన్ అంటే 9 డిస్ట్రిక్ట్స్ అన్నిటి కలిపి తెలంగాణ రీజన్ అంటారు కదా, దాంట్లో 2 సీట్సే. అందులో ఒక్క సీటు తెలంగాణది నాకు వచ్చేసింది, ఇంకొక సీటు ఆంధ్రాకు పోయింది. ఎవరు? ఆంధ్రాలో ఇక్కడ వాళ్ళు వేకెన్సీ ఇక్కడ రాకపోతే ఆంధ్ర అమ్మాయిని ఇక్కడ నాగేశ్వర అమ్మాయిని సెలెక్ట్ చేశారు. అంటే అంత టఫ్ కాంపిటీషన్. 9 జిల్లాలకు వెళ్ళి తెలంగాణ రీజన్ నుండి నేను ఒకదాన్ని సెలెక్ట్ అయినాను. సరే, సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? సుబేదారి. ఫస్ట్ పోస్టింగ్ సుబేదారి. ఆ సుబేదారిలో చేస్తున్నప్పుడు అంతకుముందు నేను ఇంత సీరియస్గా అట్లా ఉండకపోయేది. టీచర్ జాబ్ చేసి వచ్చినాను, స్టూడెంట్ ఉండి వచ్చినాను కదా, వచ్చేవరకు అందరితోటి ఏం నాయనా ఏం బాబు అని మాట్లాడేది అనమాట. నవ్వుకుంటాం, ఏం బాబు ఏం నా అంటే మా ఆఫీసర్స్ అందరూ ఇంక ఈమెం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇంత రౌడీ ఏరియా అట్లా ఉన్నది కదా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇక లాభం లేదు అని అనిపించింది అనమాట. అనిపించేసి కొంచెం మార్పు నాలోనే, ఎందుకంటే వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని ఎవరిని ఏ విధంగా చూడాలి అన్నది నాకు తెలిసిపోయింది. ప్రతి ఒక్కరిని గౌరవించాలనేది టీచర్ దాంట్లో. ఇప్పుడు నేరస్తులను ఒక తీరుగా, కంప్లైంట్లు ఒక తీరుగా చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది పోలీసులో. దాంతో ఏమైందంటే మాకు సుబేదార్లో పనిచేస్తున్నప్పుడే అంటే హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం జరిగితే ఎవరు అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రాడికల్ అని తెలిసింది. రాడికల్ హత్య అంటే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. నేను లేబర్ ఆఫీసర్ అని చెప్పి ఎఫ్సిఐ గోదాముకి వెళ్ళినాను. తర్వాత ట్రేడింగ్ టైర్ల ఫ్యాక్టరీ అని ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని తెలిసింది. నేను మా గన్మెన్లు కానీ ఒక్కదాన్నే లోపలికి వెళ్ళాల్సి వచ్చింది, లేబర్ ఆఫీసర్ అని చెప్పేసి. అప్పటికే నా ఇంట్రడక్షన్ కృష్ణపత్రికలో వచ్చింది. నా ఫోటో వాళ్ళు గమనిస్తే నేను అక్కడనే అంతా చేసేవాళ్ళు. ఎఫ్సిఐ గోదాంలో వెళ్ళి లేబర్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక మంచి రాడికల్ అన్నమాట, ఎన్నో నేరాలు చేసిన రాడికల్. అతన్ని మారం చిన్నరాములను అతన్ని అదే పోలీసులు చాలామంది చాలా చోట్ల తిరిగి వెతికి దొరకకపోతే నేను పట్టుకొని వచ్చినండి. పట్టుకొని వస్తే సినిమా పక్కిల్లో ఎవరన్నా అతను వెళ్తున్న కొద్ది చాలా హైట్ ఉంటాడు. హైట్ ఉండేసి అతనితోటే రావాల్సి వచ్చింది లేబర్ ఆఫీసర్ అని. వచ్చేసరికి నా నెత్తి మీద కొడితే చేసేది లేదు. ఒక హ్యాండ్ బ్యాగ్లో నా వెపన్ ఉంది, బట్ తీసే పరిస్థితి ఉండదు. తీసుకుని పట్టుకొని వచ్చిన పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడానికి అందరు వచ్చారు. అందరు చేసిన తర్వాత వాళ్ళందరినీ సమర్థవంతంగా మాటలతోటే, నాకు ఫైరింగ్ ఆర్డర్ కూడా వచ్చింది. ఫైరింగ్ అవసరమైతే ఫైర్ చేయమని నాకు ఫోర్స్ కూడా పంపించారు. కానీ ఫోర్స్ చేస్తే నేను బాగానే ఉంటాను గన్మెన్లను పట్టుకొని, కానీ నా స్టాఫ్కి ఏమైనా అయితే కష్టం కదా. అందుకని అతన్నే మార్చి అతనికి మామూలు మోటివ్ చేసి, అమ్మ నన్ను ఏం చేయలేదు, నన్ను జైలుకి సెంట్రల్ జైలుకి పంపిస్తుంది నేను చేసిన నేరాలకి అని అతనితో చెప్పించి మొత్తానికి అతన్ని పంపించేసాను అనమాట. ఇంకా అతనికి మామూలుగా జనశ్రవంతులు కలిసిపోయింది. అది 1 year అండి. 1 year. సాధారణంగా పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ టైంలో కానీ డ్యూటీలు ఉన్నప్పుడు నైట్ డ్యూటీలు ఉంటాయి, అవును, బందోబస్తులు ఉంటాయి. మరి ఆ సమస్యలు ఎలా ఎదుర్కొంది? బందోబస్తు అనగానే గంటలు నిల్చోవాలి. నైట్ డ్యూటీ అంటే నైట్ అంతా చేయాల్సింది, ఆఫీసులో పడుకోవడం. మరి ఈ రెండిట్లో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఇబ్బంది ఏమి లేదండి. డ్యూటీ అంటే ఇష్టం ఒకటి, నా వలన తప్పు జరగద్దు. మనం నైట్ డ్యూటీలో ఏమైనా చేసినప్పుడు, మేము నైట్ డ్యూటీ చేసినప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, చూసిన వాళ్ళు లేడీస్ ఏం పని చేయలేరు, అందువల్ల జరిగింది, నిద్రపోయింది అంటారు. ఆ మాట రావద్దు. నా తరం వాళ్ళకు కూడా నేను ఆదర్శంగానే ఉండాలి. అందువలన వాళ్ళకంటే ఎక్కువ పని చేయడానికి ప్రయత్నం చేసినండి. అట్లా ఇంకా తర్వాత నెక్స్ట్ మిల్స్ కాలనీ వేశారు. మిల్స్ కాలనీ కూడా రౌడీ ఏరియా, రాడికల్ ఏరియా అది. అక్కడ నా మీద వాల్ పోస్టర్స్ కూడా పడ్డాయి. మా నేను రాడికల్ యాక్టివిటీస్ వర్క్ చేస్తున్నానండి. వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు చేయకపోతే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో ఉంచరు. అప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్ లేవు. అటువంటప్పుడు మా బాబును ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, నేను డ్యూటీలో ఉండగా అతను, ఇప్పుడు మీరు ప్రశస్తు, అతన్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను మళ్ళీ ఆ విషయం తెలుసుకొని మా వర్కరు మేడం తీసుకురమ్మన్నది అని చెప్పిండ్రట. చెప్తే నేను యూనిఫామ్లో ఉన్నప్పుడు పిల్లల్ని సాధారణంగా ముట్టుకోను, అసలు ఎవరిని ముట్టుకోను, ఆ యూనిఫామ్కి విలువిస్తాను సాధారణంగా. అయితే నేను ఆమె ఇవ్వలేదు. చివరికి నాకు ఎవరని తెలవాల్సి వచ్చింది. దమ్ముంటారనరా ముఖముఖి తెలుసుకుందాం,
నేను కింద పడే లోపల 6 చంపుతా అన్నట్టుగా స్టేట్మెంట్, మళ్ళీ నేనే ప్రెసిడెంట్ కాదు, వాళ్ళు ఫస్ట్ నేను వేయాల్సి వచ్చింది. వాళ్ళు ఏం వేశారు? వాళ్ళు నీ అంతం చూస్తారు వేసిండ్రు. నా అంతం చూస్తుంటే రండి దమ్ముంటే రండి, నేను కూడా తక్కువ వెళ్ళాను, నాకు కుటుంబం జోలికి వస్తే బాగుండదు అన్నట్టు చెప్పాల్సి వచ్చిందండి. ఇక అప్పుడు ఎందుకు అంతగా మీ మీద కక్ష వాళ్ళకి? రాడికల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా వాళ్ళు ఓర్చుకోరు. ఆల్రెడీ నేను ఇక్కడ మారం చిన్నరామల్ని ఎల్లియాల బాబు అనేట అతన్ని పట్టుకున్నాను కదా సుబేదార్లో 91లో. ఆ కక్ష వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఇద్దరు మంచి అండర్ గ్రౌండ్ క్యాడర్ అయినా మారం చిన్నరాములు, జననాట్య మండలి ప్రెసిడెంట్ మా ఎల్లాల రాములు, ఇటు పెద్ద పెద్ద క్యాడర్లను పట్టుకొని అరెస్ట్ చేసిన కనుక వాళ్ళకి ఆ కక్ష ఉంది. నేను రాడికల్ యాక్టివిటీ చేస్తున్నాను, వాళ్ళు ఆ విధంగా చేశారు. తర్వాత నేను చేస్తున్న ఎంక్వైరీలు కానీ ఏమన్నా ఇన్వెస్టిగేషన్లు కానీ ఏ కేసులలో డబ్బులు అట్లా తీసుకొని అన్యాయం చేసింది అన్న మాట రాలేదు, ఎక్కడ రాకుండా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత నా జోలికి రాలేదు, ఎందుకంటే నేను నిజాయితీగా పనిచేస్తున్నా, న్యాయంగా పనిచేస్తున్నా అన్నది వాళ్ళకి తెలిసిపోయింది. అట్లా సుబేదార్ తర్వాత ఎక్కడికి వచ్చారు? మిల్స్ కాలం తర్వాత సిసిఎస్. ఎంతకాలం పనిచేస్తారు? 1 ఇయరే. 1 ఇయర్ అని అంటే నా యాటిట్యూడ్ ఏంటంటే ఎవరి మాట విన్నానండి, న్యాయమే చేస్తా. ఒకవేళ అన్యాయంగా ఎవరన్నా ఏ క్యాడర్ చెప్పినా లేదు సార్ సారీ నేను చేయలేను, అట్లయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది అని అట్లా ఆ విధంగా. వేరే సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులు నా వరకు వచ్చినాయి, కానీ నేను చేసిన కేసులు సిబిసిఐడి వరకు పోలేదు. అంటే అంత బాగా చేసినా ప్రజలకి నమ్మకంగా ఉన్నాను కనుకనే నేనంట అంత రిగాడు. బిల్స్ కాలనీ తర్వాత సిసిఎస్ తర్వాత యూనివర్సిటీ క్రైమ్, ట్రాఫిక్ 3 సార్లు, ఉమెన్ పోలీసులు 3 సార్లు, అట్లా ఈ విధంగా ఇక్కడ చేసిన ఎస్ఏ వరకు వరంగలే. ఎంతకాలం పని చేస్తారు? దాదాపు 10 సంవత్సరాల ఎక్కువనే చేసిన. ఈ 15 సంవత్సరాల చరిత్రలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి, 1-2 కేసులు. మిల్స్ కాలనీలో పనిచేస్తున్నప్పుడు అండి, ఒక ఏదో విఐపి వస్తున్నాడని మేము అందరినీ ఎక్కడోళ్ళక్కడ బందోబస్తు వేసేసారు. మేమంతా వెళ్ళినాం, ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్టర్ అని చూసుకోవడం జరిగింది. నాకు కరీమాబాద్ అని వేశారు. వేస్తే మిల్స్ కాలనీ ఏరియా మొత్తం కరీమాబాద్ కాకుండా వేరే మొత్తం అన్నీ ఉన్నాయి కనుక అటు చూసుకుంటే నాకు ఎందుకో నేను మిల్స్ కాలనీ ఏరియాకి రావాల్సి వచ్చింది. ఎట్లా ఏం జరుగుతుంది, మీరు వాళ్ళు బాగా పనిచేస్తున్నారా లేదా అని. అయితే ఒకతను ఏం చేసిన, అప్పుడు వినాయక చవితి అయితే ఆ వినాయక చవితి సందర్భంగా ఒక హిందువు ఒక ముస్లిం ఇద్దరు కొట్లాడుకుంటారు. ఎందుకు? ఒకరికొకరు మంచి ఫ్రెండ్స్, తాగే దగ్గర నేను అమౌంట్ కడతా అన్నది, నువ్వు కాదు నేను కడతాను, అంతే, విషయం ఏం లేదు. దాంతో వినాయకుడి దగ్గర ఉన్న చెంబులు అవి ఉంటాయి, మన తీర్థ ప్రసాదాలు పెట్టడానికి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ముస్లిం అతను హిందూ మీద వేస్తున్నాడు. నేను సడన్గా పోయేవరకు బేడమని చెప్పి ఏంటిది అని గట్టిగా వాళ్ళు భయపడ్డ తర్వాత ఏంటిది అది అంటే నేను పోయి చేసే లోపల ఒకతను చెంబుతో తలకాయ పగిలింది, పెద్ద చెంబు అన్నమాట. అప్పుడు హిందూ ముస్లింల ప్రాబ్లం నెలకొన్నది. ఈ పార్టీ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వచ్చేసారు. జై రాస్తారు ఒక ముర్దాబాద్ అది ఇది అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీ చేసి అన్ని హిందూ దేవాలయాలు కూలగొడతాం అని వాళ్ళు, ముస్లింలది కూలగొడతామని వీళ్ళు, 2 వర్గాలు వెళ్తున్నారు అనమాట. అక్కడ వెంకటరామ టాకీస్ దగ్గరకు వచ్చేసేవరకు నేను అక్కడ క్వార్టర్లోనే ఉన్నా, ఆజాంజావ మీల్ క్వార్టర్లో ఉన్నామన్నమాట. అరే ఏంటి వీళ్ళందరూ ఎట్టిపోతున్నారు, అన్ని డబ్బా అంటే షాపులన్నీ బంద్ చేస్తున్నారు ఏంటిది అని అంటే, అప్పటికే వాళ్ళ దగ్గర గవగవ వచ్చేసి ఏంటి ఎట్టిపోతున్నారు అంటే, మేము మేడం ఇట్లా మన వినాయకుడికి అన్యాయం జరిగింది, అందువల్ల ఆ వినాయకుడికి మేము న్యాయం చేయడం కోసం మేము పోతున్నాం, వాళ్ళ మసీదులను కూలగొడతామని చెప్పేసిండ్రు క్లియర్గా. నా మీద ఏమాత్రం అభిమానం గౌరవం ఉంటే నేను చెప్పిన 2-3 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడదు అని చెప్పేసి, మనది హిందూ దేశం, మన భారతదేశం అవి ఇవన్నీ మొత్తం ప్రాచీనదంతా చెప్పేసి వాళ్ళకు ఉపన్యాసం చెప్పి, మన దేవుడు మన సహాయం కోసమే చేయాల్సి వస్తుందా, ఆయనకైనా కాపాడుకోలేడా, మీరు ఆయనకు సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందా అంటే ఆయన అసమర్థుడా అన్న యాంగిల్లో తీసుకొచ్చి మాట్లాడి వాళ్ళకి నేను న్యాయం చేస్తా, వినాయకుడిని నేను కొనిస్తా, వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటా, మీకు నా మీద నమ్మకం ఉంటే ఎక్కడోళ్ళక్కడ వెళ్ళండి అని చెప్పేసరికి ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోయినండి. అది డక్కర క్రానికల్లో పడింది, మొత్తం ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లు కవర్ చేసినాయి. మరొక హైదరాబాద్ కాబోతున్నది ఎస్ఐ గారు కాపాడండి, ఎస్ఐ గారి సమాజ స్ఫూర్తి వల్ల ఇది హిందూ ముస్లింల యూనిటీ నెలకొన్నది, లేకుంటే కష్టం లేదని మొత్తం పత్రికలను కూడా అడిగండి. మీరు వరంగల్ ఎక్కువ కాలం పనిచేస్తారు కదా? అవునండి. వరంగల్ అనగానే అప్పుడు నక్సలైట్ హబ్ ఉండేది. అవును.
ఆ ప్రాబ్లం ఎలా మీరు సాల్వ్ చేశారు అంటే మీ పరిధిలో ఎప్పుడైనా ఎదురుపడ్డారా మీకు? నక్సలైట్స్ ఎదురుపడలేదండి, ఆ. ఎదురుపడలేదు. నేను మిల్స్కల్ అంటే 91లో వాళ్ళని పట్టుకున్నాను కదా. ఉమ్, వాళ్ళు మనం అడవిలో పోతేనే నక్సలైట్స్ కాదు కదా, అవును. అక్కడ నుండి ఇక్కడ వచ్చి షెల్టర్ తీసుకొని కూడా ఉంటారు కదా. ఇప్పుడు టైర్ల ట్రేడింగ్ ఫ్యాక్టరీ అన్న దాంట్లో అక్కడి నుంచి ఒకరిని పట్టుకున్నా, ఉమ్, మళ్ళీ ఇక్కడ ఎఫ్సిఐ గోదామ్స్, ఉమ్, ఎఫ్సిఐ గోదాంలో ఒక అతని లేబర్ ఆఫీసర్ని తీసుకొని వచ్చేసిన తర్వాత నేను అతన్ని పట్టుకొని చేసిన ఒక్కసారి మా డ్రైవర్ కానిస్టేబుల్ ఉన్నారు, ఇట్లా అని చెప్పి సైగ చేసి వాళ్ళు గట్టిగా పట్టుకుంటే నేను నెట్టేసిన. నెట్టేసేవరకు మొత్తం నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే నాకు వెహికల్ లేదు, ఏం లేదు. మా సీఏ గారికి చెప్పిన, సార్ లోపల ఇంకో కొంతమంది ఉన్నారట, పోదామని. ఊరుకో నువ్వు అసలు నేను చచ్చిపోయినాను అనుకున్నాను అందరు. ఉమ్, ఇక చాలా నువ్వు బ్రతికి బయటకు వచ్చింది చాలు ఉన్నాడు అంటే నేను అందరిని పిలిపించండి సార్, సిఆర్పిఎఫ్ని పిలిపించండి, ఉమ్. వీళ్ళందరూ చెప్తే కానీ సారు నువ్వు బతికొచ్చిందో సంతోషం, గమ్మున ఊరుకో, ఎవరు పోలేకనా అని అన్నాడండి. సరే, మీరు ఎస్ఐగా పనిచేసిన టైంలో వరంగల్లో మంచి లెజెండ్ ఐపీఎస్ పనిచేశారు. అవునండి. లలిని ప్రభాత్ అవ్వచ్చు, చాలా మంది. అవును. అందరిలో మీకు బాగా నచ్చిన ఆఫీసర్, మిమ్మల్ని వాళ్ళు బాగా లైక్ చేసిన ఆఫీసర్? అనురాధ మేడం అండి. అవునా? అనురాధ మేడం నేనంటే చాలా లైక్ చేస్తుండే. ఏమన్నా నా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏమన్నా కేసులు అట్లా వచ్చినాయి అనుకోండి, మీరు ఆ మేడం దగ్గర పోయినరా, పోతే ఆమె చేయకపోతే నా దగ్గర అండి, ఆమె దగ్గర నుంచి నా దగ్గర వచ్చిన కేసులు ఏమి లేవు, ఆమె ఖచ్చితంగా న్యాయం చేసేది, మీరు పోండి, నేనేం చెప్పాల్సిన పని లేదు అని అంత నమ్మకంగా. వేరే అలిగేషన్స్ అని కాదు, ఓకే కొట్టింది తిట్టింది అంటే అది సరే, కోపం 2 దెబ్బలు కొడతారు. కోపం ఎక్కువ వచ్చిన రాగానే ముందు బూతులు తిడతారు, కాలుతో తంతారా అని కూడా ఉంది కదా? లేదండి, అది అబద్ధం. ఆ లేడీ కదా, అంతమంది మొగాళ్ళ మధ్యలో పనిచేస్తున్నప్పుడు ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ అండి, సుబేదార్లో 91 ఒక స్టూడెంట్ని చంపారు. యూనివర్సిటీ వాళ్ళు జోక్యం చేసుకుంటే నేను క్లియర్గా చెప్పిన, వాళ్ళ భార్య పాత్ర ఉంది. అటువంటప్పుడు ఇక కేసు డిటెక్ట్ చేయమని అంటారు. టు బి ఫ్రాంక్ అయితే సిఏ గారు చేయాల్సింది, వాళ్ళందరి చేతులు ఎత్తేసి నువ్వు చేయాలని చెప్పారు నన్ను. నా కేసు కాదు అంటే గ్రేవీ క్రైమ్ కనుక సిఏ గారు చేయాలి. అట్లా అటువంటప్పుడు చెరుకా బెల్లం పెట్టంటే ఎవరు చెప్పారు కదా, ఎవరు పెట్టారు కదా కదా, అది మర్డర్ కేసు అది. అటువంటప్పుడు కొట్టడము తిట్టడం ఏమి లేదు, ఇంకా నా మీద డక్కన్ క్రానికల్ ఎడిటోరియల్ నాకు అనుకూలంగా వచ్చింది. 19 మార్చిలో వరంగల్ వాణిలో వ్యతిరేకంగా రాశారు, ఇట్లా చేస్తారంటే ఇంకా సిగరెట్తో కాల్చినని రకరకాల చేశారు. అది నా ఎదుగుదల కాదండి, నాకు వస్తున్న పేరుని డిఫెండ్ చేయడానికి చేసిన పని. సిగరెట్తో కాల్చడం అట్లా అలిగేషన్ అట్లా అనుకున్నారండి. మీరు మరి హంటర్ రోడ్లో మీకేం పని? ఏది హంటర్ రోడ్లో? హంటర్ రోడ్ మా ఏరియానే. మీ ఏరియానే. అక్కడ ఒక గుంపు వస్తే వాళ్ళని బూతులు తిట్టి రోడ్డు మీద కొడతామని చెప్పి మీరు వీరంగం చేశారంటుంటారు. లేదండి, హంటర్ రోడ్లో అప్పుడు ఇల్లులు కూడా లేవండి. ఇల్లుల కోసం కాదు, సాయంత్రం అయితే కొంతమంది గుంపు ఉంటే ఆ గుంపుని చెదరగొట్టడానికి మీరు. అయితే పోలీసు వ్యవస్థలో ఒక ఆఫీసర్ది పెట్రోలింగ్ చేయాలండి, ఈవినింగ్ పెట్రోలింగ్ చేయాలి. 8 వరకు పెట్రోలింగ్ చేసి ఎవరైనా ఇప్పుడు బాగా మంది గుంపు ఉంటారు అనుకోండి, గుంపు ఉన్న వరకు ఆ గుంపు వాళ్ళు ఏం చేస్తారంటే పోయి లేడీస్ని వాళ్ళు బనాయిస్తున్నారు. ఇటువంటి జరగకుండా ఉండాలన్నా, స్నాచింగ్ జరగకుండా ఉండాలన్నా, ఏవైనా కానీ పోలీస్ వ్యవస్థ పెట్రోలింగ్ ఉండాలి. ఇప్పుడు పెట్రోలింగ్ లేదు. పెట్రోలింగ్లోనే మీరు బెదిరించడం అంటే వాళ్ళని కొట్టడం కాదండి, ఇట్లా కర్ర ఇట్లా అనగానే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అది వాళ్ళు కొట్టిరు అనుకుంటారు కానీ అరే బాబు పండి లేదండి. నేను ఎంఏ బిఈడి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పిహెచ్డి నాది, నేను బూతులు ఎట్లా లేదు, పరిస్థితులు కూడా అట్లా మాట్లాడేది ఏముండదు. కానీ పివి నరసింహరావు గారు మీ వైపు నుంచి ఎందుకు క్షమాపణ కోరారు? పివి నరసింహారావు గారు అంటే ఆయన వస్తున్నాడని ఒక మీటింగ్ పెట్టినామండి, తెలంగాణ జంక్షన్ ఉంది కదా అక్కడ. అప్పుడు పిఎం ఆయన పిఎం అయితే ఒక లేడీ నన్ను మొత్తం మనకి లేడీస్ అందరికి ఇన్ఛార్జిగా నాకు వేసారు. అప్పుడు వేరే ఎస్ఐ లెవెల్ నేనే. అయితే ఎస్పీజీ వాళ్ళు ఒక ఆమె అటు ఇటు తిరుగుతుంది, ఒక ఆమె రిపోర్టర్ అయితే అటు ఇటు తిరుగుతుంది, అనుమానాస్పదంగా తిరుగుతుంది. ఆమెను చెక్ చేస్తా అంటే చేయనివ్వట్లేదు, కానీ వీఐపీల దగ్గర పోతుంది, స్టేజ్ ఎక్కుతుంది. నాకు అనుమానమే వచ్చింది, కానీ ఇక తొందరపడితే బాగుండదు అందరిలో అన్నట్టు అనుకున్నా. ఎస్పీజీ వాళ్ళు కూడా మేడం ఇంకో చెక్ కరోనా అని చెప్పారు. ఇక నాకు తప్పదు,
అని చెప్పేసి ఆమెని ఎక్కడన్నా అంటే కనీసం కొంచెం చాటుకు గోడ చాటుకు తీసుకుపోతే నాకు టెంట్ కావాలంటది ఆమె. అప్పటికప్పుడు టెంట్ ఎక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఆ చివరికి ఆమెను తీసుకొని వెళ్ళి డీజీపీ గారు, పిఎం గారు, నరసింహరావు సార్ వాళ్ళు ఒక దగ్గర కూర్చొని టీ తాగుతున్నారు ఇట్లనే. అది టెంట్. పోయి మా డీజీపీ గారిని అడిగితే ఆయన ఏమంటాడు అని పిఎంని అడిగినండి. సార్ ఇట్లా అనుమానాస్పదంగా ఉన్నది, ఈ విధంగా ఉన్నది, నాకు కూడా అనుమానం ఉన్నది, స్టేజ్ ఎక్కుతుంది. అప్పటికే రాజీవ్ గాంధీ ఇన్సిడెంట్ జరిగింది, అప్పటికే కొంచెం ఎక్కువ కాలం కాలేదు అని అంటే, సార్ చెక్ చేయాలి సార్, వేరే ఎక్కడా మాకు లేదు, బ్యారక్ ఇవన్నీ తీసుకొని రాలేదు సార్, అందువల్ల కొంచెం తమరు దయ తెలిస్తే మేము లోపలిపోయి చెక్ చేస్తాను సార్, ప్లీజ్ మీరు ఏమనుకోకుంటే, నాకు తప్పదు సార్ అని చెప్పిన. వెళ్ళమ్మా పోయి చేసుకోపోన్నాడు. బాగా డీజీపీ గారు ఏమనలేనండి, ఎందుకంటే అంతకన్నా పెద్ద ఆయన కదా నేను అడుగుతుంది. లోపల మొత్తం కంప్లీట్ చెక్ చేసినాం, బూట్ల కానుండి సాక్స్ల కానుండి చెక్ చేసిన. చేసి ఏం లేదు ఈమె రిపోర్టర్ అని చెప్పింది. చెప్పిన తర్వాత మొత్తం మంది రిపోర్టర్లు నన్ను సస్పెండ్ చేయాలని పెట్టుకున్నారు. ఎందుకు అంటే రిపోర్టర్ని అవమానించినట్టుగా ఫీల్ అయ్యాను. ఇక్కడే వరంగల్నే నన్ను సస్పెండ్ చేయాలని చెప్పారు. ఇక్కడ రిప్రజెంట్ చేశారు. మళ్ళీ పోయి కరీంనగర్లో రిప్రజెంట్ చేస్తే ఆమె తరపున నేను క్షమాపణ చెప్తున్నా, ఏమి చేసినా నా సేఫ్టీ కోసం చేసింది, ఆమె సస్పెండ్ చేసే ప్రసక్తే లేదు, ఆమె డ్యూటీ ఆమె చేసిందని చెప్పిండు. అది పిఎం అపాలజీలో జర్నలిస్ట్ అని డక్కన్ క్రానికల్లో పడింది. సిఐకి ఎప్పుడు ప్రమోషన్ వచ్చిందండి? సిఐగా 2017 అట్లా వచ్చింది. ఎక్కడెక్కడ పనిచేస్తారు? ఎస్బీనే చేసినండి, స్పెషల్ బ్రాంచ్లో చేసి. ఎంతకాలం? పడే ఎంతకాలం? 1 year చేసిన. తర్వాత నాకు ఇది గవర్నమెంట్ పెంచిన సర్వీస్ నాకు అందలేదు. నాకు ఏజ్ ఎక్కువ పడింది కరీంనగర్లో ఉండగా. అప్పుడు ఏదో మా డాడీ అంటే ఏజ్ సరిగా రాపించలేదు, దాంతో నాకు నష్టమైంది. నాకు ఈ 62 years అనేది నాకు అందలేదు. ట్రాఫిక్ కూడా చేసినట్టున్నారు కదా? అవునండి, నేను ట్రాఫిక్ 3 సార్లు చేసిన. ఎక్కడెక్కడ? కాజిపేట ట్రాఫికే 3 సార్లు నాకు ఇచ్చారు. వేరే మట్వాడను హన్మకొండను అడిగితే మళ్ళీ ఇదే ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి చేసిన కదా, వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది కదా అని. అంతా ఆటో వాళ్ళు, లారీల వాళ్ళు కదా, అట్లా. అక్కడ లాండ్ ఆర్డర్ చేయడం ఇష్టమా, ట్రాఫిక్ లో చేయడం ఇష్టమా? లాండ్ ఆర్డర్ ఇష్టం అండి. ట్రాఫిక్ ఎందుకు? ట్రాఫిక్ అంటే అంత పవర్ ఉండదండి. లాండ్ ఆర్డర్ అంటే అన్ని కేసులు వస్తాయి, ప్రజలు భయపడతారు. మనం అందరికి సహాయం చేయడానికి. ప్రజలు భయపడతారని ఇష్టమా, ప్రజలు మెచ్చుకుంటే ఇష్టమా? ప్రజలు భయపడము అంటే మెచ్చుకుంటేనే ఇష్టం అండి. వాళ్ళు భయపడడం వాళ్ళు గౌరవించడం ఇష్టం. పోలీస్ డిపార్ట్మెంట్ లో లాండ్ ఆర్డర్ ఇవన్నది ఒక 5% 10% అవసరం ఉంటుంది పోలీస్. అవును. కానీ ట్రాఫిక్ అనేది 100% పబ్లిక్ అవసరం ఉంటుంది. అవును. మరి ట్రాఫిక్ కాకుండా మీరు లాండ్ ఆర్డర్ ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే లాండ్ ఆర్డర్లో అన్ని రకాల కేసులు వస్తుంటాయి, అందరూ వస్తుంటారు. ఇప్పుడు ఏ కేసు అయినా లాండ్ ఆర్డర్లో థెఫ్ట్ కేసు కానివ్వండి, రేప్ కేసు కానివ్వండి, వేరే ఏ కేసులు ఐపీఎస్లో ఏవి వచ్చినా అవన్నీ లాండ్ ఆర్డర్కే వస్తాయి. ట్రాఫిక్కి కొన్ని సెక్షన్సే వస్తుంటాయి, ట్రాఫిక్ రూల్స్ కిందకే వస్తాయి, వేరే కాదు. ఒక యాక్సిడెంట్ ఒకటే వస్తుంది. ఇక్కడ మర్డర్లు కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి. మాకు వర్క్ నేర్చుకునే అవకాశం ఉంటుంది, న్యాయం చేసే అవకాశం ఎక్కువ ఉంటుందండి. నాకు ఎందుకో కేవలం లాండ్ ఆర్డర్ అంటే బాగా ఇష్టం. సెకండ్ ఇష్టం ఉమెన్ పోలీస్ స్టేషన్. ఎందుకంటే కొంతమంది లేడీస్కి మనం న్యాయం చేసినట్టుగా ఉంటుంది వాళ్ళ సంసారంలో. సరే, ఉమెన్ పీసులు చేస్తారు కదా, ఎన్ని కాపురాలు మీరు కలిపి ఉంటారు? కానీ దాదాపు 2000 మందికి ఎక్కువ చేసి ఉంటాను నేను, 2000 మందికి. దాంట్లో ఒక కేసు మా సొంత వదినది వచ్చింది, సొంత వదిన బ్లడ్ రిలేటివ్. ఇంకొక కేసు మా తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అప్పుడు పిహెచ్డి చేస్తున్నా, ఆయన అవసరం నాకుంది. అయినా కానీ కేసు ఎట్లా చేస్తానని మొత్తం మహిళా మండలందరూ చూస్తున్నారు అన్నమాట. మహిళల వాళ్ళంతా న్యాయం చేస్తుందా, వాళ్ళ గురువు అని సపోర్ట్ ఇస్తుందా అని. ఎవ్వరికి సపోర్ట్ ఇవ్వండి, న్యాయానికి మాత్రమే సపోర్ట్, అంతే. అట్లా ఆ విధంగా 2 కేసులు చేసిన. మా ఆడబిడ్డ వాళ్ళ కేసులో మా ఆడబిడ్డని కోపడ్డా. అవునా? కోపడి అతను మంచోడే అది ఇది అని చెప్పేసి మా ఆంధ్ర సైడ్ మా చుట్టాలందరూ కూడా నా మీద వ్యతిరేకత పెంచుకున్నారు. మా ఇంటికి ఎవరు రాకుండా, నాకు అక్కర్లేదు, వస్తుంది రాకుంటుందండి. సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది 24/7 జాబ్. అవును. ఒక పండగ ఉండదు, ఒక ఏ కష్టం ఉండదు, నష్టం ఉండదు. ఇప్పుడు పోలీస్కి డిపార్ట్మెంట్కి ఉండాలి, మీరు ఇష్టపడి వచ్చారు. అవును. కానీ ప్రొఫెషనల్ లైఫ్ వేరు. కానీ మీకు ఇంటికి వచ్చాక మన భర్త, పిల్లలు, అత్త, మామ, ఇది ఒక లైఫ్ ఉంటుంది. ఈ 2 ఎలా మేనేజ్ చేస్తారండి? డ్యూటీలు ఉన్నంతసేపు డ్యూటీ అండి. గేట్ తీసుకొని ఇంట్లోకి వచ్చేసింటే కేవలం నేను గృహిణిని, తల్లిని, కోడల్ని, ఇట్లనే రిలేటివ్స్, ఏ విధంగా
మా హస్బెండ్ సహకరించానండి. మా హస్బెండ్ పేరు ప్రభాకరు. ఆయన పిల్లల్ని చూసుకోవడం కానివ్వండి, ఆయన ఏం చేసేవారండి? ఆయన టీచరు, తర్వాత ఎన్సీసీ ఆఫీసర్ అయ్యిండు. ఆయన చూసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను నైట్ డ్యూటీకి అట్లా వెళ్ళినప్పుడు పిల్లల దగ్గర పడుకోవడము అట్లా. బాబు పాలు తాగే పిల్లాడు, పాలిబీక పెట్టేసి వర్కర్ ఉంటుండే, పడుకోబెట్టేసి జో కొట్టడము అవన్నీ చేసేటోడు. ఆయన సహకారం లేకుంటే వీళ్ళని సాధనం కష్టమవుతుంది. నాకు మనసంతా ఇదిదిక్క ఉంటుంది, అటు ఏం తప్పులు జరగద్దు కదా, ఆ విధంగా అన్నమాట. నైట్ డ్యూటీలో కానీ దేనికైనా ఆయన కానీ సహాయం పండుగ వచ్చిన పుట్టిన చూసిన పిల్లలు అడుగుతారు కదా, అమ్మ నాతో రా, అమ్మ ఉండని. మరి అదే టైంలో డ్యూటీ ఉంటుంది, ఉంటుందండి. మరి ఎలా మేనేజ్ చేస్తారు? అయితే డ్యూటీకి ముందట పోయే ముందట ఇప్పుడు దీపావళి పటాకులు కానివ్వండి, బతుకమ్మ అట్లా ఉన్నాయనుకోండి, ఏదైనా అప్పాలు అవి చేసినంతసేపు చేసి వర్కర్లకు అప్ప చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీపావళి పటాకులు అందరు కాలుస్తుంటారు, మన అందరు కాలుస్తామని పిల్లలు అడుగుతుంటారు కదా, నేను పెట్రోలింగ్ తిరిగి రావాలి, ఎక్కడేం గొడవలు జరగకుండా. అటు తిరిగేసి వచ్చి మళ్ళీ వీళ్ళతోటి మళ్ళీ అవన్నీ పటాకులు కాల్పించడము, వాళ్ళతో ఉండడం అవి చేస్తున్నాను. ముందు కానీ వెనక కానీ బతుకమ్మని బతుకమ్మలాగా చేసుకోలేము, దసరాని దసరాలాగా చేసుకోలేము. నా పుట్టినరోజుకు యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అట్లా ఇక మాకు అనిపించదండి, మాకు డ్యూటీనే ముఖ్యం కనుక ఇవన్నీ అనిపించదు. పిల్లలు అర్థం చేసుకున్నారు అట్లా. ఓకే, మరి ఫస్ట్లో మేము క్వశ్చన్ అడిగా, అప్పట్లో ప్రజలకి పోలీసులు అంటే గౌరవం, భయం ఉండేది. ఇప్పుడు అది తగ్గిపోవడం కారణం ఏంటి? తగ్గిపోవడానికి కారణము మీరు చెప్పిన కారణాలండి. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని భుజం మీద చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి న్యాయం చేస్తే చాలు మనం. అలా కాకుండా ఇంకా మరీ ఇప్పుడు వాళ్ళలో నేరస్తులు కూడా ఉంటారు, వాళ్ళకి వేరే వేరే వ్యాపకాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు. అటువంటిప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అంటే అందరితో మనం మాట్లాడుతుంటాం, వాడు గంజాయి స్మగ్లరా ఇంకొకట మనకు తెలియదు. అటువంటి వాటిలో ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు వీళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉన్నారు, వాళ్ళకి ఏదో సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి అట్లా అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే పోలీసులో న్యాయం చేద్దామన్న పరిస్థితి చాలా తక్కువ మందికి ఉన్నది. ఇప్పుడు పోలీసు వాళ్ళని చూస్తుంటే ఈ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అన్నది ఒకటి, వీళ్ళు స్లాగ్నెస్ చేయడంతో రెండవది. ఇప్పుడు నేరం ఎవరైనా చేసిన వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళ శిక్షలు పడితేనే ప్రజలు భయపడతారండి. వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడమా, లేకుంటే ఇంకోటి మనమైతే ఎవరిని పోలీసులు అంటే నేరస్తులు కొట్టడానికి లేదు కదా అని వీళ్ళు అనుకొని వాళ్ళతోటి ఫ్రెండ్లీ అని అంటే వాళ్ళ నేరస్తులతోటి ఫ్రెండ్లీ అంటే కుదరదు కదా. కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కంప్లైంట్ తో తప్ప ఎక్కువ కాదని చాలా క్లియర్ ఇచ్చారు కదా, అయినా మీ వాళ్ళు కొంతమంది అర్థం చేసుకోలేదు. అదే కంప్లైంట్లతోటే ఫ్రెండ్లీగా ఉండాలి, కంప్లైంట్లకి న్యాయంగా మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి అట్లా చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా మేము కొట్టడానికి వీల్లేదు, మేము అరెస్ట్ చేయడానికి వీల్లేదు, మాకు వచ్చింది ఇది, మాకు జీతం వస్తే చాలు అన్న పరిస్థితి నెలకొన్నదండి. అందుకు దూరం పెరిగిందంటారా? ఖచ్చితంగా. పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడాక ఎందుకండి, కొన్ని కేసులను ఎక్కడైనా కనపడ్డా అనుకోండి, మేడం మీరు చేయబట్టే ఒక ఉమెన్ పోలీసులో పనిచేస్తున్నప్పుడు అండి, ఒక ఎంఆర్ఓ మీద కంప్లైంట్, వాళ్ళ కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ కోడల్ని ఎట్లా ఇల్లగొట్టాలి అన్నది ఆయన ప్రయత్నం. ఇష్టం లేని పెళ్ళి, కట్నం ఇవ్వలేదు, క్యాస్ట్ వేరు, ఇట్లా రకరకాల కారణాలు. ఆ అమ్మాయిని టీవీ పగిలితే దాంతో పొడవబెండు ఎంఆర్ఓ, అతని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎంఆర్ఓ మీద ఎఫ్ఐఆర్ అంటే కష్టమే కదా. అతను ఒకసారి ఏంటంటే పోలీస్ స్టేషన్కి వచ్చిండు. పోలీస్ స్టేషన్కి వచ్చేసిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అని చెప్పిన. అట్లా చేస్తారు, కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అంటే అప్పటికప్పుడు కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానిస్టేబుల్ తోటి మీ వాడు పలానా క్రైమ్లో ఉన్నారు, నేను కలెక్టరేట్ అరెస్ట్ చేస్తాను, నా తప్పు, బయట చేయొచ్చు కదా అని చెప్పేసి దాంట్లో ఉండాలని మెసేజ్ పెట్టేసిన, కానిస్టేబుల్ ఇచ్చి పంపించేసిన, ఇమ్మీడియట్లీ జీడీలు రాసి అరెస్ట్ చేసేసి. అరెస్ట్ చేసేవరకు షాక్ అయినా. ఆ తర్వాత ఆ అమ్మాయి తండ్రి నాకు ఈ కాజుపేట రైల్వే స్టేషన్ నుండి వస్తున్నప్పుడు కనపడ్డాడు. మేడం మీకు నేను గుర్తున్నాను అది అంటూ, ఇంతమందికి చేస్తుంటే ఏం గుర్తుంటుంది చెప్పండి అంటే, మీరు మా అమ్మాయి సంసారం బాగా చేసిండండి, తర్వాత ఏమో మారిండు, మేము కేసు విత్డ్రా చేసుకున్నాం, ఇప్పుడు 2 పిల్లలు. ఇప్పుడు మేము అప్పుడు చేసిన దానికోసమే కదా ఇప్పుడు వీళ్ళ సంసారం బాగైంది. లేకుంటే అందరికిలాగా నేను చేస్తుంటే నేను ఏ కేసు పెట్టినా అయితే కన్విక్షన్ కావాలి లేదా కాంప్రమైజ్ కావాలి అంతే. ఇంకొకటి నేను మామూలుగా ఇప్పుడు పెద్ద మనుషుల్లో కూర్చోండి అది ఇది అంటారు కదా, నేను 2 వర్గాల వర్షం నేను వింటానండి. ఏ కేసు అయినా లాండ్ ఆర్డర్ కానీ క్రైమ్ కానీ ఖచ్చితంగా నేను వింటాను. నేను విని ఎవరు తప్పని ఖచ్చితంగా నిర్ణయించుకుంటా. ఒక కేసులో ఒక రెడ్డి అతను వచ్చిండు, అతనికి చెప్పిన మీ అమ్మాయిని కాపురాన్ని పంపిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి మీకు దక్కదు,
అంటే లేదమ్మా మాకు పరువు ఊరికి మేము పెద్ద దూరాలం అది ఇది అని చెప్పేసి అని అంటే వద్దండి పంపించకండి నాకు అనిపిస్తలేదు వాళ్ళు నాకు నచ్చట్లేదు అని చెప్పిన. నాకు అనిపిస్తుంది నాకు వాళ్ళ గురించి మీ అమ్మాయిని చంపుతారు అనిపిస్తుంది, కరెంట్ షాక్ పెట్టన్నా చంపొచ్చు, వీళ్ళతోటే చెప్పిన, బావిలో పడేసిన చంపొచ్చు అని చెప్పిన, కేవలం ఆ పెద్ద ఆయనతో చెప్పిన. ఆయన వీల్లేదు మా పరువు ప్రతిష్ట అన్నాడు. తర్వాత నేను ఎందుకో సిపి ఆఫీస్ అప్పుడు ఎస్పీ ఆఫీస్కి వెళ్తే వచ్చి అమ్మా అంతా 70-80 ఏళ్ళు ఉంటాడు పెద్ద ఆయన, వచ్చి కాళ్ళ మీద పడుతున్నాడు, అమ్మా నువ్వు మీరు చెప్తే వినలేదు, నా బిడ్డను బావిలో పడి చంపేసారు. అంటే మాకు తెలుస్తాయండి ఇప్పుడు ఎవరు ఏం చేసారు ఏంటిది దాన్ని బట్టి ఆ తీవ్రత ఎంత దాన్ని బట్టి తెలుస్తాయి. అట్లా అట్లా చాలా సంవత్సరాలు బాగు చేసిన. ఓకే సార్, ఫైనల్గా చెప్పాము, పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఖచ్చితంగా రావాలండి. మనం ఎక్కడ ఎవరికి న్యాయం చేయాలి అని అంటే కేవలం అటు కలెక్టర్ అన్నా న్యాయం చేస్తాడు, ఆయన కూడా సాధ్యం కాని పనులు కేవలం పోలీసు వాళ్ళే చేస్తారండి. అన్ని యాంగిల్లో పోలీసు వాళ్ళకే. ఎవరినన్నా ఈవిటీసింగ్ చేసినా కానీ ఇంకోటి ఏదైనా కానివ్వండి, పక్కింటి వాళ్ళతో గొడవ కానివ్వండి, థెఫ్ట్ కానివ్వండి, భార్యాభర్తల కేసులు కానివ్వండి, అన్ని కేసులు పోలీసు వాళ్ళు మాత్రమే చేయగలరు. ఆ పోలీసు వాళ్ళు చేస్తేనే ప్రజలందరూ నిమ్మలంగా నిశ్చితంగా ఉండగలుగుతారు. అది కానీ మీ టైంలో ఎవరైనా ఈవ్ టీచింగ్ వచ్చాడు అనుకోండి, కంప్లైంట్ ఇచ్చారనుకోండి, వాడు దొరికాడు అనుకోండి, ఏం చేస్తారు? అరెస్ట్ చేసి పంపిస్తారా, 2 పీకేవారా? అట్లా జరిగిందండి. ఒక అమ్మాయి వాళ్ళ క్లాస్ అబ్బాయే ఈవ్ టీచింగ్ బనాయిస్తున్నాడు అని చెప్పిండు అనమాట. చెప్తే నకల్లగుట్ట దగ్గర కాలేజీ. అప్పుడు నేను కొంచెం డిపార్ట్మెంట్కి వచ్చిన కొత్తలే కనుక పంజాబ్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను, మఫ్టీలో వెళ్ళాను. వెళ్ళేసి ఆ అమ్మాయిని కలిసి నేను ఎస్ఐనమ్మా నువ్వేమీ అనకు, నేను ఎవరో చెప్పు నాకు చూపించు అంటే ఇట్లా చూపించినాను అన్నమాట. పలానా వాడని చూపించేసిన తర్వాత ఆయన భుజం చేసి మళ్ళీ ఆయన కూడా అందరికీ ఇబ్బంది కావద్దు కదా, అతను కూడా పిల్లాడే కదా, ఆయన మళ్ళీ ఇన్సల్ట్గా ఇమిడియట్గా ఫీల్ అయితే కష్టం కదా. బాబు నేను ఎస్ఐని అని ఆయన భుజం చేసి వాడు మా తమ్ముడు అని అందరికీ చెప్పి పోలీసులో పట్టుకొని పోయింది. మనం పట్టుకొని గట్టి వార్నింగ్ ఇస్తే మళ్ళీ అమ్మాయి జోలికి పోలేదు, ఆ అమ్మాయి పేరు బయటికి రాలేదు, ఇతని జైలుకి పంపలేదు. మారితే సరిపోతుంది కదండి, పరివర్తన వస్తే చాలు కదా. అట్లా అమ్మాయిలందరూ పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు విజయలక్ష్మి గారు. కలెక్టర్ గారు కూడా చేయలేని కొన్ని పనులు పోలీస్ డిపార్ట్మెంట్లో చేయొచ్చు, కాబట్టి ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు విజయలక్ష్మి గారు. ఇది ఈ వారం విజయలక్ష్మి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ డ్రీమ్స్కి మీకు నా యొక్క కృతజ్ఞతలు అండి. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.